Good morning to all. Before I explained second unit, the deer departed. This is the second part of that. Okay, Victoria అంటుంది, ఓ గ్రాండ్ పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. విక్టోరియా అంటుంది వాళ్ళ తాతయ్య తోటి, ఓ నాకు చాలా సంతోషంగా ఉంది దట్ యు ఆర్ నాట్ డెడ్, అంటే మీరు చనిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అనమాట. ఆ తర్వాత మిసెస్ లాటర్ అంటుంది, సో ఆమె అంటే లోపల కొనుక్కుంటూ ఇన్ ఏ విండిక్టివ్ విస్పర్, లోపల కొనుక్కుంటూ హోల్డ్ యువర్ టంగ్ అంటే ఆపేసే, ఏం మాట్లాడుతున్నావు ఆపేసే అన్నట్టుగా విక్టోరియాని ఆమె స్టాప్ చేస్తుంది అనమాట తను మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారని అనుకుంటున్నారు కదా, సో ఆమె అదే చెప్తుంది అనమాట. కానీ ఆయన ఉన్నాడు కాబట్టి సో ఆపేసే, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు ఆమెను ఆపేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏబుల్, ఈ వాట్స్ దట్ హూస్ గాన్ డెడ్. సో ఏబుల్ అంటుండు, ఏంటి ఎవరు చనిపోయారా ఎవరు చనిపోయారు అనేసి అడుగుతున్నాడు అనమాట ఏబుల్. నెక్స్ట్ మిసెస్ లాటర్ అంటుంది, విక్టోరియా సేస్ షీ సారీ అబౌట్ యువర్ హెడ్. ఓకే, ఆమె ఏంది అంటే మీరు అంటే అలా ఉన్నారు కదా, అందుకోసమే ఆమె చాలా బాధపడుతూ ఉంది, అట్లా ఏదో మాట్లాడుతుంది అన్నట్టుగా ఆమె మిసెస్ లాటర్ సర్దుతూ ఉంటుంది అనమాట. ఏబుల్, ఈ థ్యాంక్ యూ వికీ బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో అప్పుడు ఏమంటుంది ఏబుల్, ఏమంటుండు, నేను ఇప్పుడు ఓకే, ఇప్పుడు చాలా బెటర్గా ఉంది నాకు ఇప్పుడు అన్నట్టుగా చెప్తుండే. ఏబుల్ ఓన్లీ, వై బెన్ యు ఆర్ ఇన్ మార్నింగ్ అండ్ లిజీ టు అండ్ ఎమిలియా అండ్ హెన్రీ, లిటిల్ విక్కీ హూస్ గాన్ డెడ్, ఇట్స్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ. సో హీ చెకల్డ్. సో ఏంటి అందరూ ఇంత ఏమంటారు మౌనంగా ఏదో బాధగా సంతాపం తెలుపుతున్నట్టుగా అందరూ ఏమంటారు బెన్, లిజీ నెక్స్ట్ హెన్రీ, అమెలియా, విక్కీ అందరూ ఏంది అన్నట్టు ఆయన నవ్వుకుంటూ చెప్తుండనమాట. ఎవరో చనిపోయినట్టుగా అందరూ అంత సంతాప మూడ్లో అంత మూడ్లో ఉన్నారేంటి, ఆ మూడ్లో ఉన్నారేంటి అని అనేసి అడిగితే మిసెస్ లాటర్, నో వన్ యు నో ఫాదర్ ఎ రిలేషన్ ఆఫ్ బెన్స్. సో మిసెస్ లాటర్ చెప్తుంది, ఎవరు లేరు, ఆయన ఎవరు రిలేషన్ వాళ్ళ బెన్ వాళ్ళ రిలేషన్ ఎవరో చనిపోయారట అనేసి ఈమె సర్ది చెప్తుంది అనమాట. సో ఏబుల్ మళ్ళీ వాళ్ళ నాన్న అడుగుతుండు, అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్. సో బెన్స్కి ఏమవుతాడు ఆయన చనిపోయిన వ్యక్తి అనేసి ఏబుల్ మళ్ళీ అడుగుతుండ అనమాట. మిసెస్ లాటర్ అంటుంది వాళ్ళ కూతురు, హిస్ బ్రదర్. సో బెన్ వాళ్ళ బ్రదర్ అట అనేసి చెప్తుంది అనమాట. బెన్ టు మిసెస్ లాటర్, అయితే డామ్ ఐ నెవర్ హ్యాడ్ వన్. సో ఆయన ఏమంటుండు స్లాటర్తో అంటుండు, నాకు ఎవరు లేరు అసలు, నువ్వు ఏంది ఏమో చెప్తున్నావు ఏంది అన్నట్టుగా ఆయన అంటాడు. నెక్స్ట్ ఏబుల్, డియర్ అండ్ వాట్ వాజ్ హిస్ నేమ్, బెన్. సో అయితే ఏబుల్ అడుగుతుండ అనమాట బెన్ని, ఏంటి ఎవరైనా ఏం పేరు ఆయన పేరు అని అడుగుతుండ అనమాట. అడుగుతుంటే నెక్స్ట్ ఇక్కడ మిసెస్ జోర్డాన్ అంటుంది, మిసెస్ లాటర్ అంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ప్రాంప్టింగ్ ఫెడరిక్. ఓకే, అంటే టేబుల్ని రైట్ సైడ్ సర్దుకుంటూ అంటుందన్నమాట మిసెస్ లాటర్. ఆయన పేరు ఏమంటుంది, ఫ్రెడరిక్ అనే చెప్పిందనమాట. నెక్స్ట్ ఈమె మిసెస్ జోర్డాన్, ఆమె రెండో కూతురు ఏమంటుంది, లెఫ్ట్ సైడ్ టేబుల్ని సర్దుకుంటూ ప్రాంప్టింగ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ప్రాంప్టింగ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ని క్లాత్ని సర్దుకుంటూ ఆమె ఉంటుంది ఆల్బర్ట్ అంటుంది. మిసెస్ లాటర్ ఏమో ఫ్రెడరిక్ అన్నది, మిసెస్ జోర్డాన్ ఏమో ఆల్బర్ట్ అన్నది. ఆ తర్వాత ఈమె బెన్. సో బెన్ ఏమంటుండో ఆ రెండు కలిపేసి చెప్పిండు అనమాట. ఆయనకి ఏం అర్థం కాక ఎల్ఫ్రెడ్ ఎరాక్ అనేసి చెప్తాడనమాట ఆయనకి. అంటే సడన్గా ఇది మొత్తం క్రియేషన్ కదా, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక మిసెస్ లాటర్ ఏమో ఫ్రెడరిక్ అనేది చెప్పేసింది, మిసెస్ జోర్డాన్ ఏమో ఆల్బర్ట్ అని చెప్పేసాడు, బెన్ ఏమో ఈ రెండు నేమ్స్ కలిపేసి చెప్పేస్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏబుల్. ఓకే, ఏబుల్ అంటున్నాడు, ఇసాక్ అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఇసాక్ డై. సో ఆయన పేరేంటి ఇసాక,
అయితే ఎక్కడ ఎక్కడ చనిపోయాడు మీ బ్రదరు అని అడుగుతుందనమాట. బెన్ అంటుండు ఇన్ ఆస్ట్రేలియా. సో ఇన్ ఆస్ట్రేలియాలో చనిపోయిండు అని అంటాడనమాట. ఏబుల్. సో ఏబుల్ మళ్ళీ వెల్ ఆయన లేస్తూ, రైజింగ్ అంటే లేస్తూ, వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ, ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ. సో ఆయన అంటే ఆ చైర్ మించి లేస్తూ సరే మరి అన్నట్టు లేస్తూ, మీరందరూ కాఫీ కోసం టీ కోసం వెయిట్ చేస్తున్నారట్టుంది, సో అలా అంటే వెళ్దామా అన్నట్టుగా, సరే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుందాము, టీ తీసుకుందాము అన్నట్టు లేస్తుండనమాట. ఎస్. నెక్స్ట్ ఏబుల్ మిస్సెస్ లాటర్ అంటుంది టేకింగ్ అప్ ద కెటిల్ ఐ విల్ మేక్ టీ. ఆమె ఏమంటుంది, కెటిల్ తీసుకుంటూ నేను టీ తయారు చేస్తాను అని అంటుంది అనమాట. ఏబుల్ కమ్ అలాంగ్ నౌ. ఏబుల్ అండ్ కమ్ అలాంగ్ నౌ, సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బీ జాలీ. సో ఏబుల్ అంటున్నాడు వాళ్ళ ఫాదర్, నాతో రండి ఇక్కడ కూర్చోండి, మనం అందరం జాలీగా స్పెండ్ చేద్దామనేసి అడుగుతున్నాడు అనమాట. ఏబుల్ సిట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ ద స్పెక్టేటర్స్. సో ఆయన ఏంది ఇక్కడ టేబుల్ ఇలా కూర్చున్నాడు అనమాట. ఆయన హెడ్ ఆఫ్ ద టేబుల్ అంటే హెడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టుగా అలా కూర్చుండు అందరినీ చూస్తూ ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. Abel, suddenly recollecting, hey, Amelia and Henry, what devil and did you mean by shifting my bureau out of my bedroom? Henry and Mrs. Slater are speechless. Do you hear me? Henry, Amelia. ఓకే సార్. సడన్గా తను ఏంటి ఆ బ్యూరో వైపు చూస్తాడనమాట. అక్కడ కూర్చొని ఆ బ్యూరో వైపు చూసి, ఏంటి ఎవరు తీసుకొచ్చారు నా బ్యూరోని నా బెడ్రూమ్ నుంచి ఇక్కడికి, ఎవరు షిఫ్ట్ చేశారు అనగానే వీళ్ళు హెన్రీ అండ్ ఎమిలియా స్పీచ్లెస్, ఏం మాటలు రావట్లేదు అనమాట. సో మీరు వింటున్నారా నేనేం చెప్తున్నాను, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్ మిస్సెస్ జోర్డాన్, వాట్ బ్యూరో వాజ్ దట్. సో ఏంటి, ఏం బ్యూరో